హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు ఈజీగా చూడడానికి వీలవుతుంది. ఈరోజు పుల్ల మజ్జిగతో పకోడా ఎలా చేసుకోవడమో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, ఉల్లిపాయలు, కొద్దిగా నువ్వులు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, పుల్ల మజ్జిగ అండి. బియ్య పిండిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి, కొద్దిగా నువ్వులు, సరిపడా ఉప్పు, కారం, సరిపడా ఉప్పు, ఇవన్నీ పిండిలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, నువ్వులు ఇవన్నీ ఇందులో వేసి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మజ్జిగను తీసుకొని మనము పకోడా పిండిలా కలుపుకోవాలండి. ఇది బియ్య పిండితో కాబట్టి కొంచెము సాఫ్ట్గానే కలుపుకోవాలండి. దీంట్లో మనము సోడా వేసే అవసరము ఉండదు. సో మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు. సో మనం ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, మనం సోడా వేయమండి, బియ్య పిండి కాబట్టి సోడా అవసరం ఉండదు. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కాగుతున్న వేడి నూనెలో వేసుకోవాలండి. చిన్న చిన్నగా వేసుకోవాలి, మరి పెద్ద పెద్దగా వేసుకోవద్దు. సో ఈ విధంగా మనం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనము మీడియంలో పెట్టేసి వేయించుకోవాలండి. ఆన్లో మాత్రం పెట్టకండి. మీడియంలో వేసుకుంటే మనకు బజ్జీ అనేది లోపటి వరకు బాయిల్ అవుతుందండి. సో ఇలా వేగిన వాటిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది మనకు 24 అవర్స్ నిల్వ ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. మనం ఈవినింగ్ స్నాక్స్లా వేసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ వరకు కూడా ఉంటాయండి. ఈవెన్ సమ్మర్లో కూడా ఉంటాయండి. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసింది బియ్య పిండి కాబట్టి మనకు పాడవండి. ఈవెన్ జర్నీలు అటు వెళ్ళినా కానీ మనం తీసుకెళ్ళొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడివైనా చల్లటివైనా ఏవైనా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెండ్స్, వేడి వేడి పుల్ల మజ్జిగ పకోడీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.